ఇచ్చేస్తున్నారు. బైక్ కాబట్టి ఇంత దూరం వచ్చిన క్లియర్ అయిపోయా. బైక్ చూడు ఎట్లా పంపిస్తున్నారు, కార్లు ఆపేసినారు. చాలు, ఈరోజు ఉంటుందో లేదా అని డౌట్ అయిపోయా. ఎందుకంటే పార్కింగ్ ఉండే ఇందాక చూస్తారు కదా ఎంత మంది ఉండరో క్యూ ట్రాఫిక్. ఇంకా ట్రాఫిక్ చూసి నేను ఇంకా ఫిక్స్ అయిపోయా ఉండదేమో అని. మొత్తానికైతే ఓపెన్ ఉంది. బాబ్బా ఏమున్నాయి లొకేషన్ అంటే ఇంక ఎంత ఉంటే అంత వైడ్ యాంగిల్ పెట్టినా. బాబా కింద చూడండి మంచు. ఇది కదా మనకు కావాల్సింది, వైబ్స్ అనిపిస్తుంది. ఫోటో షూట్ మంచు. ఇది వాన పడినట్టుందా? వాన పడుతుంది. మేడం ఫోటో కెమెరామ్యాన్ మేడం రండి. ముందర చూడండి. జై శ్రీరామ్. చల్లగా ఉంది, చల్లగా. పైకి పోయేకొచ్చి ఏం కనపడలే. ఇంత పోయేకొచ్చి బైక్ కనపడలే. ఎట్లా ఉందేమో గోప్రోలో, నాకైతే సూపర్గా ఉంది. మన ఫోటో దిగారు. చూసారా ముందర ఏమీ కనపడలే, మొత్తం మంచు చల్లగా ఉంది. బాబా అందే ఇటు పడితే ఇంకా ఓయమ్మో ఏది కనపోలే. దేవుడా నిదానం పోలబ్బా. ఆగుదాం. వచ్చేసినాం పైకి.
అంటే జారుతుంది ఇక్కడ టైర్తో. బైక్ పార్కింగ్ ఎక్కడో అర్థం కాలే. ఎంతమంది ఉన్నారు? బైక్స్ అక్కడ. చూడు అయ్యా బైకులు. ఎక్కడ పెట్టాలి వెళ్ళి బైకు? చూసారుగా ఎన్ని బైకులు ఉన్నాయో. బండి పార్కింగ్ పెట్టే కూడా ప్లేస్ నేను ఎంత దూరం పెట్టేసి వచ్చిన. ఇంకో ఎంట్రెన్స్ ఇట్లా పైకి ఎంతమంది ఉన్నారు చూడండి. కార్లకి అయితే అస్సలు రాద్దండి పైకి. ఎంతమంది అబ్బా. ఇప్పుడైతే నేనైతే టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చాను. చాలామంది ఉన్నారు. ఇక్కడ చూస్తే టికెట్ కౌంటర్ ప్లస్ హెల్మెట్ కౌంటర్ కూడా ఆడే ఉంది. హెల్మెట్ కూడా ఆడబెట్టచ్చు. మొత్తానికి అయితే టికెట్ తీసుకున్నా. బైక్ పార్కింగ్కి వచ్చి 50, ఎంట్రీ టికెట్ అయితే 20 రూపీస్. నేనైతే లోపలైతే ఎంటర్ అయిపోతాను. టికెట్ చెక్కింగ్ చేస్తారనమాట. అది చెక్కింగ్ చేసి ఒక్కొక్కరు లైన్గా పంపిస్తారు లోపల. బస్సు చూస్తున్నారు కదా, ఈ బస్సు వచ్చి సన్సెట్ పాయింట్ దగ్గర పిలిచిపోతుంది. లేదా బై వాక్ కూడా పోవచ్చు మనం. మనమైతే నంది హిల్స్కి అయితే పైకి వచ్చేసినాము. వ్యూ పాయింట్ ఇంకా అట్లా ఆ సైడ్ పోవాలి. అందులో ఇప్పుడు టెంపుల్స్ ఉన్నాయి, 2 టెంపుల్స్. ఆంజనేయ స్వామి టెంపుల్, ఏం స్వామి తెలీదు. మనమైతే దర్శనం చేసుకుని పైకి పోదాం. పైన టెంపుల్స్ ఉన్నాయన్నమాట. బస్సు చూస్తున్నారు కదా, మీరు నడుచుకుంటూ మీకైతే స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ అయినా రావచ్చు, లేదంటే బస్సు రావచ్చు, బస్సులో అయినా రావచ్చు. ఇవైతే ఫ్రీ బస్సులు అనమాట. బ్యాచ్తో వస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. పైన ఫ్రెండ్స్తో వస్తే మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు బాగా. ఇక్కడ చూసారు కదా, ఏమి కనపడలే. మామూలు సన్సెట్ అంటాము అది అనుకుని వచ్చాము. ఇక్కడ ఏం లేదు, అంత మొత్తం ముబ్బే. అంత మంచిగా ఉంది, ఏమి కనపడలే.
అంటే మీరు ఎంజాయ్ చేయొచ్చు క్లైమేట్తో. మీ సన్సెట్ కావాలంటే ఇంకా టైం పడుతుంది అనుకుంటా నేనైతే. మనకైతే అంత టైం లేదు. మీరు బాగా వ్యూ చూడాలంటే 10-11 ఆ టైంలో వస్తే మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది అంత మంచు అంతా. చూసారు కదా మంచు అంతే ఇంకా పెరుగుతుంది ఇంకా మంచు. చూడు కొంత కొండపై అంతా కూర్చున్నారు అంతా బ్యాచ్ వచ్చి డెక్కు తీసుకొని బ్లూటూత్ స్పీకర్ ఎంజాయ్ చేస్తున్నారు. ముందర కనపడలేదు మబ్బులు. సరే ఎంతమంది పోతున్నారు పైకి. పైన పోతే ఏమీ లేదు, అంత డొల్లే. అంటే ఇంక క్లైమేట్ ఎంజాయ్ చేయొచ్చు వస్తే. ఏమీ కనపడలే. ఇప్పుడైతే మనమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇవి ఉండే కదా, ఇవి తీసేసి లోపల దోసేద్దాం. ఇది 2-in-1 బ్యాగ్. 2-in-1 లాగా వాడుకోవచ్చు దీన్ని, బ్యాగ్ని. లగేజ్ బ్యాగ్ మాదిగా. ఈ మ్యాగ్నెట్స్ తీసేసి బెస్ట్ బ్యాగు. సో ఇప్పుడు మనం బైక్ దిగడం ఉంది. ఉన్నాయి కదా మౌంట్. ఇది వాన కాదు ఏం కదా, మంచు. ఇక్కడ నుంచి మనం బైక్ తీయాలా. అయితే మనం బైక్ చేసేసి రిటర్న్ వెళ్ళిపోదాం. ముందు పోయేటప్పుడు మాట్లాడదు దీని గురించి, నంది హిల్స్ గురించి. టికెట్ ఎంత, బైక్ పార్కింగ్ టికెట్ ఎంత అని చెప్తా. ఆహా అయిపోయింది వీగన్ రైడ్. చిన్న వల్ల ఎందుకంటే మొత్తం తేమ ఉంది రోడ్డు, డౌన్ కాబట్టి బ్రేక్ స్కిడ్ అయితే ఇంక అయిపోయా. సుర్రని జారకుండా పోతాం కిందికి. ఎందుకంటే ఆపోజిట్ వెహికల్స్ వస్తాయి, మనకు నిదానం పోవాలి. పర్ పర్సన్ వచ్చి 20 రూపీస్ అనమాట టికెట్. మళ్ళీ బైక్ టోకెన్ 50 రూపీస్ బైక్ పార్కింగ్కి. సో మొత్తం నాకైతే 70 పడిద్ది. కార్కి 70 రూపాయలు కార్కి పార్కింగ్. సో బైక్కి అయితే 50 రూపీస్, పర్ పర్సన్ వచ్చి 20 రూపీస్. ఇదైతే టికెట్స్ అనమాట. నేనైతే మార్నింగ్ 3కి ఏమో 4కి ఏమో బయలుదేరనమాట. వీటికి వచ్చాక 6 అయింది. సో సన్సెట్ చూసేంత మనకు టైం లేదు కాబట్టి మేము రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను. కిందకు కూడా వచ్చేసాను ఆల్రెడీ. ముందు కానీ మొత్తము క్లిప్స్ తీసాను అనమాట. అంతా వాయిస్ ఓవర్ ఇస్తా, ఊరినే వీడియో తీసాను దాని గురించి. అమ్మాయిలు ఎక్కడ చూసినా అమ్మాయిలే. అబ్బాయిలు కానీ అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. पासवर्ड तो इंडिया फोन ही 45 69 45